మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిష్ఠించేది ఎవరనే దానిపై ఉత్కంఠ వేయటం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి పేరు ప్రకటనపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీఎం రేసులో పర్వేష్ వర్మ ముందుండగా ఆ తర్వాతి స్థానాల్లో విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్, మనోజ్ తివారీ కూడా ఉన్నారు. ఇక మహిళా కోటాలో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, బన్సూరి స్వరాజ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయమై కమలం సీనియర్ నేతలతో ప్రధాని వరుస చర్చలు జరుపుతున్నారట. ఇప్పటికే జేపీ నడ్డా, అమిత్ షాతో పలుమార్లు మోడీ మాట్లాడారు. సీఎం ఎంపికతో పాటు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే సాయంత్రం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు ప్రధాని మోడీ. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనకు ముందే ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిష్ఠించేది ఎవరనే దానిపై ఉత్కంఠ వేయటం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి పేరు ప్రకటనపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక సీఎం రేసులో పర్వేష్ వర్మ ముందుండగా ఆ తర్వాతి స్థానాల్లో విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్, మనోజ్ తివారీ కూడా ఉన్నారు. ఇక మహిళా కోటాలో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, బన్సూరి స్వరాజ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ విషయమై కమలం సీనియర్ నేతలతో ప్రధాని వరుస చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే జేపీ నడ్డా, అమిత్ షాతో పలుమార్లు మోడీ చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చూస్తున్నాం ఢిల్లీ సీఎం పీఠం ఎవరికి దక్కుతుందా అని యావత్ భారతావని కూడా ఎదురు చూస్తోంది. ఈ విషయంపై ఎప్పటివరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? కమలం నేతల ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి? ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి నిర్ణయించేందుకు బీజేపీ అధిష్టానం తీవ్రమైన కసరత్తు చేస్తుంది. మరి ఉదయం నిన్నంతా కూడా బీజేపీ అగ్రనేతలందరూ కూడా తర్జన భర్జన పడ్డారు. ఎమ్మెల్యేలందరినీ సమావేశపరిచి వాళ్ళ నిర్ణయం, అభిప్రాయం తీసుకున్నారు. అలాగే ఈ రోజు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఉండే అవకాశం ఉంది రాత్రికి. ఒకవేళ ఆ సమావేశం తర్వాత అభ్యర్థిని అయితే డిసైడ్ చేస్తారు, కానీ అనౌన్స్ చేసే అవకాశాలు అయితే లేవని చెప్పి బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ప్రస్తుతానికి ఈ రోజు నైట్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా, ఫ్రాన్స్ పర్యటనకు వెళ్తున్నారు. ఆ పర్యటన నుంచి వచ్చిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి అయితే అభ్యర్థి విషయంలో బీజేపీ తర్జన భర్జన పడింది. మరి 4-5 పేర్లు సూచించింది, నిర్ణయించింది. వాటిలో ఆర్ఎస్ఎస్ నుంచి కొంత వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో కొన్ని పేర్లను పక్కన పడేశారు. ఇక ఫైనల్ గా మనోజ్ తివారీ వర్సెస్ ఇక పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఇద్దరి మధ్య నడుస్తుంది. ఈ ఇద్దరిలో ఒకళ్ళని ఢిల్లీ ముఖ్యమంత్రిగా నిర్ణయించే అవకాశం అయితే కనిపిస్తుంది. అది కూడా ఈ రోజు సాయంత్రానికి ఈ కసరత్తును ఫినిష్ చేస్తారని చెప్పి సమాచారం అందుతుంది. ప్రధానమంత్రి విదేశీ పర్యటనకు ముందుగానే డిసైడ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ప్రధానమంత్రి విదేశీ పర్యటన వచ్చిన తర్వాతే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ప్రభుత్వం కొలువుదీరే అవకాశం అయితే ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీళ్ళ ముగ్గురే డిసైడ్ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురు కూడా ఇప్పటికే దాదాపుగా నిన్న ఈ రోజు కూడా అనేక మార్లు సమావేశమై దీనిపై చర్చించారు. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిని అయితే ఇప్పటిదాకా ఇంకా ఫైనల్ చేయలేదు. ఈ రోజు సాయంత్రానికి ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ రామకృష్ణ.